నాయకురాలు ఇందిరా షోబర్ గారు ఉన్నారు. ఇందిరా గారు నమస్తే అండి. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, ఇందిరా గారు ఇవాళ ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డీల్ కుదిరింది. త్వరలోనే కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. మరి దీనికి ఏమంటారు? మరి నిజంగానే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కూడా కేటీఆర్కు అవకాశం ఇచ్చే అవకాశం ఉందంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు అలాగే తెలంగాణ సమాజానికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చర్చ అనేది హరీష్ రావు గారి పైన చర్చ తీసుకున్నారు. సో ఈ మధ్యలో కాంగ్రెస్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసే ప్రయత్నం అని అనుకున్నప్పుడు సో అది చాలా నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ గా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరి చేతులైతే బందీ అయ్యి ఏదైతే బానిసత్వంలో ఉండిందని ఈ సమాజం అనుకుందో దానికి సంఖ్యలను తెంచి వాళ్ళ ప్రజా తెలంగాణ వైపుకి ప్రజలు అడుగు పెట్టిందాక అదే పార్టీతో కలిసి కాంగ్రెస్ వెళ్ళి మళ్ళీ పనిచేయాల్సినటువంటి అవసరం లేదని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. సో అది ఏదైనా జరిగితే ఏదైనా ఆలోచన ఉంటే అది ఎప్పటికీ కూడా అంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో కాంగ్రెస్ పార్టీ అది చేస్తుంది అనేది సుస్పష్టం. రెండో విషయం హరీష్ రావు గారి విషయానికి వచ్చినట్లయితే హరీష్ అన్న తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు. కేసీఆర్ గారికి ముందుండి తనతో నడిపించిండు. ఆ రోజు ఒక 20-25 సంవత్సరాలు అతి చిన్న వయసులోనే యూపీఏ గవర్నమెంట్ పొత్తులో ఉన్నప్పుడు తనని ఒక మంత్రిగా అవకాశం ఇచ్చారు కేసీఆర్ గారు. అదే దాంతో ఆయన రాజకీయ అవకాశాన్ని అందిపుచ్చుకొని మూవ్ ఆన్ అయి ఉన్నారు. కేటీఆర్ కన్నా ముందుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక నాయకత్వ లక్షణాలతో ప్రూవ్ అయినారని చెప్పేసి ఇందాక సోదరులే చెప్పారు, బీఆర్ఎస్ సోదరులే తనే ఒప్పుకున్నారు. సో ఈ నేపథ్యంలో మరి హరీష్ రావు గారి నాయకత్వము ఎటు అనే దానికి కూడా ఒక ప్రశ్న ఉండేది కార్యకర్తల్లో. సో తెలంగాణలో ఉద్యమకారులుగా ఉన్నటువంటి వాళ్ళు కొంత అభిమానించే వాళ్ళు కూడా ఆ ప్రశ్న ఉన్నదన్నది సహజం. బట్ అది ఇంటర్నల్ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి విషయం. నిన్న మీడియా వాళ్ళు ఇచ్చిన దానికి మా మామ ఏం చెప్తే అదే నాకు శిరోధార్యం అనే విధంగా తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఎందుకు ఇవాళ ఈ చర్చ జరుగుతున్నదానికి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు హరీష్ రావు గారికి అంటే ఫస్ట్ టైం మంత్రి పదవి ఇచ్చిన తర్వాత సెకండ్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి మంత్రి పదవి ఇమ్మీడియట్ ఇయ్యలే, చాలా టైం తీసుకున్నారు. ఆ టైంలో ఆయన మినిస్టర్ క్వార్టర్స్ లో ఉన్నప్పుడు ఆ క్వార్టర్స్ ఖాళీ చేయమని చెప్పేసి కూడా ప్రెజర్ చేసింది కూడా అక్షర సత్యం. రెండో విషయం ఏంటి అని అంటే హరీష్ రావు గారిని సిద్దిపేటకే పరిమితం చేసింది అన్నది అక్షర సత్యం. హరీష్ రావు గారిని ఎక్కడికి వెళ్లకుండా ఈవెన్ ఉమ్మడి మెదక్ కాకుండా ఓన్లీ అక్కడికే కట్టడి చేసి ఆయన ఏ ప్రచారాలకు ఎలాంటి బాధ్యతలు అంతకుముందుకు హరీష్ రావు గురించి కేసీఆర్ గారు చెప్పేవాళ్ళు, నా అల్లుడు ట్రిపుల్ షూటర్ ఎక్కడికి వెళ్ళినా కూడా విజయం చేసుకొస్తారు గొప్పగాని తను చెప్పినటువంటి మాటలే. సో కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన తర్వాత హరీష్ రావు గారి యొక్క ప్రాధాన్యత మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చిందన్నది అందరు గమనిస్తున్నటువంటి విషయం. ఇక హరీష్ రావు గారికి పదే పదే తనకి ఈ సందర్భంలో ఈ మధ్య కాలంలో ప్రభుత్వము వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత బీజేపీలోకి పోతారన్నది కూడా చాలా పెద్ద పెద్ద ప్రచారం నడుస్తూ వచ్చింది. సో దానికి తెరగా ఇవాళ మొన్న జరిగినటువంటి వాళ్ళ మీటింగ్ ఏదైతే వరంగల్ మీటింగ్ ఉందో ఆ మీటింగ్ లో పార్టీ ప్రెసిడెంట్ గా కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారికి మాత్రమే ఉండింది. గతంలో ఏమో మొత్తము వీళ్ళ ఫ్యామిలీస్ హరీష్ రావు గారు కూడా ఉండే అభిమానులు కానీ మిగతా వాళ్ళు కానీ కూడా వేసి ఉండేవాళ్ళు. కానీ బట్ ఆ రోజు అక్కడ ఏది జరగలే. లోపల్లో జరిగినటువంటి వేదికల్లో కూడా పెద్ద పెద్ద కట్అవుట్స్ కూడా హరీష్ రావు గారిది ఎక్కడా లేదు. కవిత గారిది ఉంది, కేటీఆర్ గారిది. అంటే కేసీఆర్ గారు అల్టిమేట్ గా నా కుటుంబమే వారసత్వం అనేది ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా ఆ రోజు కనబడింది. కాబట్టి చాలా పెద్ద ఎత్తున అందరూ మాట్లాడుకున్నారు. సో కృష్ణార్జునం మేమిద్దరం బావబామార్దులం అని ఇద్దరు కూడా ఒకరికొకరు చెప్పుకుంటూనే ఎప్పటికప్పుడు కూడా ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీలో ముగ్గురు ట్రయాంగిల్లో రాజకీయ పోటీ అనేది నడుస్తుంది. నాయకత్వ క్రైసిస్ లో ఉన్నట్టుగా నాయకత్వం కోసం నేను ముందా నువ్వు ముందా అనే విధంగా. సో పార్టీకి సంబంధం లేకుండా జాగృతి పేరుతోటి కవిత ముందుకు వెళ్ళడం, హరీష్ రావు గారు ఒక లైన్ లో వెళ్ళడము, కేటీఆర్ గారు ఒక లైన్ లో వెళ్ళడం, ఇలా వాళ్ళు ముగ్గురు కూడా అంటే ముగ్గురు వాక్చాతుర్యమైనటువంటి వ్యక్తులే. ఈ ముగ్గురు మూడు తెరలుగా పోతూ ఉన్నప్పుడు క్యాడర్ కి కూడా కన్ఫ్యూజన్. ఆయన దగ్గరకు పోతే ఈయనకి కోపం, ఈయన దగ్గరకు పోతే ఆయన కోపం. అంటే ప్రాంతీయ పార్టీలో ఇంతకుముందు సోదరులు చెప్పినట్టుగా అంటారు నియంతృత్వం అనేది ఉండాలి అని చెప్తున్నారు. కానీ దానిని సోదరులు ఏం చెప్తున్నారు, సో మన యుద్ధానికి సంబంధించినటువంటి దానికి కంపారిజన్ చేస్తున్నారు. అది సరైనది కాదు. యుద్ధం వేరు, యుద్ధ నీతి వేరు. ఇవాళ పొరుగు దేశంపై పోరాటం చేసినప్పుడు మన కమాండర్ ఏం చెప్తే కింద ఉన్నటువంటి వాళ్ళు పని చేయాల్సింది. దట్ ఈస్ కంప్లీట్ ఆ రూల్ ఫ్రేమ్ డిఫరెంట్. బట్ పాలిటిక్స్ కి వచ్చినప్పుడు అది దీనికి వర్కౌట్ అవ్వదు అన్నది సందర్భంగా గుర్తు చేస్తూ మీరు అన్నా అనకపోయినా బీఆర్ఎస్ పార్టీ పక్క
ఒక్క నియంతృత్వ పార్టీయే, ఆ ఫ్యూడలిస్ట్ పార్టీయే అన్డెమోక్రటిక్ గా ఉండేటువంటి పార్టీ అని అందరికీ తెలుసు. పైన ఒకరు ఏం చెప్తే కింద అంతా అదే నడుస్తుంది అన్నది జగమెరిగిన సత్యం. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు ఇందాక చేసినటువంటి ఆరోపణలో, ఎస్ కాంగ్రెస్ పార్టీలో మల్టీ లీడర్షిప్ ఉంటుందంటే డెమోక్రటిక్ పార్టీ కాబట్టి తప్పకుండా మల్టిపుల్ లీడర్షిప్ ఉంటుంది. కానీ అల్టిమేట్ గా ఏఐసిసి నుంచి ఏమైతే ఇస్తారో, ఏఐసిసి నాయకుడు అధ్యక్షులుగా అయితే ఏమైతే ఇస్తారో పిసిసి అదే ఫాలో అవుతుంది. పిసిసి కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు. బట్ మీరు ఒక మాట చెప్పారన్నా, ఇందాకేంటి లీడర్షిప్ అనేది మా దగ్గర అందరూ ముఖ్యమంత్రులు అని చెప్తున్నారు. ఇదే విషయం కేసీఆర్ ముందు చెప్పండి, ఎందుకు చెప్పలేకపోయినారు కేసీఆర్ గారి ముందు? సో కాబట్టి చెప్పడానికి బాగుంటుంది కానీ ప్రాక్టికల్ గా ఆచరించడానికి ఎక్కడ ఉండదు. బట్ అల్టిమేట్ గా హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీలో తన యొక్క ఉన్నటువంటి ఆ యొక్క స్థానము జరిగింది అన్నది సుస్పష్టం అయిపోయింది. బట్ కాబట్టి సో ఇంకా ఆల్టర్నేట్ ఏం లేదు హరీష్ అన్న కాబట్టి తప్పకుండా బామర్ది నాయకత్వం వహిస్తే బాగా పనిచేయాల్సిందే అని మాత్రం మెసేజ్ ఇచ్చున్నారు. ఎస్ బట్ చెప్పండి. ఇవాళ తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు కూడా ఖాయం అంటూ కూడా మరి బీజేపీ అటు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు చెప్పారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి స్థానంలో కేటీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి స్థానంలో ఉంటారు అని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం? నిజంగానే తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఉండబోతుంది అనుకోవచ్చా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 61 స్థానాలు ఓటు వేసి ఈ ప్రజలు ఇది కావాలని కోరుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి తను ముఖ్యమంత్రి కావాలని అధిష్టానం డిసైడ్ చేసింది. ప్రజలు కూడా అలా ఓటు వేశారు. 100% రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. మరి ఏమంటారు, సందట్లో సడమి లేక బీఆర్ఎస్ ఎందుకు వస్తుంది కాంగ్రెస్ లోకి అని అడుగుతున్నాను నేను. ఆనాడు పార్టీ విలీనం చేస్తానని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజే ఆయన మాట తప్పినారు. సో కాబట్టి ఈ రోజు వరకు ఉండలేదు. ఇప్పుడు ఏమంటారు, సరిగా ఉన్నటువంటి దాంట్లో మొన్నటిదాకా అవినీతి ఉన్నటువంటి మిమ్మల్ని తీసుకొచ్చి మా దాంట్లో చేర్చుకునే పరిస్థితి ఉంటుందని అడుగుతున్నా. అసలు ఇచ్చినటువంటి స్టేట్మెంటే తప్పు. అయితే గీతే కలిస్తే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి లైన్ లో ఉంటాయి. ఎందుకనంటే 10 సంవత్సరాలు వీళ్ళు చేసే తప్పులకు వాళ్ళు సాక్ష్యంగా ఉన్నారు కాబట్టి. వాళ్ళు చేసే అన్నిటి కూడా కేంద్రం యొక్క అధికారం చూసుకొని, ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వంలో వీళ్ళు ఇక లేసేది లేదు, జాకీలు పెట్టినా లేచే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఎవరో ఒకరు, ఎందుకంటే బీజేపీకి యాంటీ కాంగ్రెసే కాబట్టి ఆటోమేటిక్ గా ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ కి వాళ్ళు సహకరించినారు కాబట్టి ఇన్ని రోజులు వాళ్ళ యొక్క ఆటలు కొనసాగినాయి. ఈ రాష్ట్రం ఇవాళ ఇంత ఇబ్బందులు పడడానికి కారణం కూడా వాళ్ళే. నిజంగానే వాళ్ళ ఒక పెద్దన్న పాత్ర పోషించి ప్రాపర్ గా కేంద్రం గనక ఉండుంటే ఇవాళ ఈ పరిస్థితి రాష్ట్రానికి వచ్చి ఉండేది కాదు. సో ఇవాళ అట్లాంటప్పుడు ఇవాళ ఎమ్మెల్సీ గారు చేసినటువంటి, అంటే ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఒక అడ్వకేట్ గా పనిచేసినటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర గారు కూడా ఆయన ఆలోచించి విజ్ఞతగా చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్న ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు రామచంద్రరావు గారు. మా సీతక్క గారిని సంబంధించినటువంటి దాంట్లో ఈ లోకల్లో కరాచీ బేకరీకి సంబంధించినటువంటి దాన్ని బీజేపీ లీడర్ యూత్ సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ శంషాబాద్ మున్సిపాలిటీకి పనిచేస్తున్నటువంటి అబ్బాయి అక్కడ కరాచీ బేకరీ పైన దాడి చేస్తే మా పార్టీకి సంబంధం లేదు, మేము దాడి చేయలేదు, సీతకు అవగాహన లేదనే విధంగా ఆయన మాట్లాడినారు. నేను దానికి సంబంధించి కూడా నిన్న కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పూర్తి వాస్తవాలు, పిక్చర్స్, విజువల్స్ కూడా ఈ సమాజం ముందుకు పెట్టడం జరిగింది. కాబట్టి గదెంత వాస్తవమో ఈ ముచ్చట కూడా గంతే వాస్తవం. ముఖ్యమంత్రి మారుతారు, కేటీఆర్ అవుతారని చెప్పడం కూడా గంతే వాస్తవం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీకి నూకలు చెల్లినది వాస్తవం. అల్టిమేట్ గా ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ రెండు మాత్రమే రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో 2 పార్టీలకు మాత్రమే ఉంటుంది, 2 నేషనల్ పార్టీకి మాత్రమే. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ చేసింది ఏంటి ఈ సమాజానికి తెలుసు. వాళ్ళ ఉద్యమంలో వాళ్ళ పోరాటం ఏంటి, బిల్లు పాస్ అయినాడు వాళ్ళ పాత్ర ఏంటి, తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాల్లో దోచుకున్న వాళ్ళ పాత్ర ఏంటి అనేది ఈ తెలంగాణ సమాజానికి చాలా చక్కగా తెలుసు. మనం ఎవరు దాని గురించి మళ్ళీ చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. విజయర్ గారు అయితే స్వర్గీయ ఇందిరమ్మ గారి పేరు ఉన్నటువంటి ఇందిరా శోభ గారికి ఇక మేము గట్టి సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే ఈరోజు జాకు పెట్టినా కూడా లేవని పరిస్థితులలో ఉన్నది అంటున్నారు. అట్లనే అది మిమ్మల్ని కాదన్న బీజేపీ వాళ్ళకి సరే సరే. అయితే దీంట్లో ఒక్కటమ్మా, ఇప్పుడు కుటుంబ పార్టీ అని మమ్మల్ని అంటారు, బాగున్నది. మరి కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాదా? ఒకసారి మీరే జవాబు చెప్పాలి. రెండవది, ఈరోజు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినంత మాత్రాన హరీష్ రావు గారి ప్రాధాన్యం తగ్గింది అని అనడం ఎంతవరకు కరెక్టు? హరీష్ రావు గారు ప్రూవ్డ్ లీడర్, కేటీఆర్ గారు ప్రూవ్డ్ లీడర్.
వాళ్ళు అంటే లీడర్షిప్ ఈరోజు మీరే అనుకుందాం జాతీయ పార్టీల్లో. మరి ఇలాంటి లీడర్షిప్ ఎంతమంది ఉన్నారు ఈరోజు? ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దాదాపు 80 మంది కేంద్ర క్యాబినెట్లో ఉంటారు. దే ఆర్ ఆల్ ప్రూవ్డ్ లీడర్స్. అంటే ముఖ్యమంత్రి స్థాయి ఉన్నవాళ్ళే కదా. మరి అన్నప్పుడు ఒక్క పోస్ట్ కోసం, ఒక అధ్యక్ష పోస్ట్ కోసం, లేదు వర్కింగ్ ప్రెసిడెంట్ కోసము వాళ్ళిద్దరి మధ్యలో పొరపొచ్చాలు ఉంటాయా? లేదు కదా. అది అట్లా ఉండదు. ఆయన ప్రాధాన్యము, నేను అదే అంటున్నా, కేసీఆర్ గారు హరీష్ రావు వేరు కాదు, బాడీలు మాత్రమే వేరు, వాళ్ళ శరీరాలు వేరు కానీ వాళ్ళు వేరు కాదు. వాళ్ళని విడదీయలేరు ఎవరు కూడా. ఈ ఆఫ్టర్ ఆల్ ఒక పదవి విడదీస్తుందా? ఈరోజు మేనమామ ఎంబడి రాజకీయాలు ఓనమాల నేర్చుకొని ఒక స్పష్టమైన నీతిమంతుడైన నాయకుడు ఎదిగినటువంటి నాయకునికి ఒక పోస్ట్ కోసం ఇంట్లో కొట్లాడతాడా, లేకపోతే బామ్మరి మీద కొట్లాడతాడా, లేకపోతే మామతోడు కొట్లాడతాడా? అన్న ఒకటి చెప్తా అన్న, ఒక్క సెకండ్. మీరు నేనేమో ఒక మాట అన్న, ఒక సెకండ్. హరీష్ అన్న కేటీఆర్ యొక్క నాయకత్వాన్ని రిసీవ్ చేసుకున్నానని ఆయనే చెప్పారు. ఆయన నోట మామని కాదని ఆయన ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళాడు అన్నది 100% వాస్తవం. ఒకవేళ రేపేదన్నా జరగాల్సి వచ్చి హరీష్ రావు గారు పార్టీలో ఉండకుండా ఇంకో పార్టీ చూస్ చేసుకుంటే కూడా అది కేసీఆర్ చెప్తేనే ఆయన పార్టీ మారుతారన్నది కూడా వాస్తవము. కానీ ఇక్కడ చర్చ ఏం జరుగుతున్నది అంటే కేటీఆర్ గారు తర్వాత వచ్చినటువంటి వ్యక్తి, అంతకన్నా ముందుగానే ప్రూవ్ లీడర్ గా ఉన్నది హరీష్ రావు కదా. ఈ తెలంగాణ సమాజం పట్ల ఆయనకంటూ కొంత పేరుండింది, ఆయనకంటూ కొంత లీడర్షిప్ ఉంది, ఆయనకంటూ కొంత ఫాలోవర్స్ ఉన్నారు. కేటీఆర్ కన్నా కూడా బెటర్ గా ఈయన దగ్గర ఉండింది అన్నది వాస్తవం. అది బట్ కానీ తండ్రి కూడా ప్రెసిడెంట్ గా ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్ ఆ కుటుంబ సభ్యులు వచ్చినట్టు ఆయన కొడుకుని ఇది ఓ లీడర్షిప్ అంటే ఏమంటారు, ప్రాంతీయ పార్టీలో జనరల్ గా అలాంటిది ఉంటది, అది ఆయన చేసుకున్నారు. కానీ ఇక్కడ హరీష్ రావు అన్నకి ఆల్రెడీ ఆయనకు క్లారిటీ దొరికింది కాబట్టి నిన్న దానికి సంబంధించిన దానికి నేను ఎందుకంటే హుందాగా ఉండాలి, ఎందుకంటే ఒక స్థాయికి వచ్చినాక ఉండాలి. పార్టీలో రెండు ఎక్కడ ఏమంటారు, ఒక కత్తిలో ఏదో చెప్తారు కదా, ఒక దాంట్లో రెండు ఏదో దూరం అని చెప్తారు కదా, ఆ రకమైన దాంట్లో ఇప్పుడు హరీష్ అన్న ఉన్నారు కాబట్టి ఆయన క్లారిటీ ఇచ్చేస్తారు. ఇంకా ఎవరి పని వాళ్ళు చేసుకోండి అనే విధంగా ఇచ్చారు. ఇవాళ నిన్నగాక మొన్న మా సోదరి కవిత గారు కూర్చొని ఆమె జాతకం చెప్పించుకుంటుంది వాళ్ళ దగ్గర, ముఖ్యమంత్రి వైతో బిడ్డను అని చెప్పేసి. అంటే మరి ఇంట్లోనే పొత్తు ఇప్పుడు ఏమంటారు అన్న చెల్లి మధ్యలోనే నడుస్తుంది. రోజు పొద్దున్న లేస్తే ఈమె ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఇవాళ పార్టీకి సంబంధం లేకుండా ఆమె పనిచేస్తుంది. మరి ఇట్లాంటి విషయాల్లో కూడా ఉన్నాయి కదా. కాబట్టి డెఫినెట్ గా అయితే రాజకీయాలలో ఉండే ఒక పోస్ట్ ఒకరికే వస్తుంది, దానికోసం పోటీతత్వం అనేది ఉంటది. ఎవరు కూడా ఇవాళ అయిపోయింది మా అన్నకు వస్తే చాలు, మా చెల్లెకి వస్తే చాలు అని అనుకునే తత్వం రాజకీయాల్లో ఉండదు. ఎవరికి వాళ్ళే నేను ఎదగాలనేది రాజకీయాలు అనుకునేది, అది నిత్యం విద్యార్థుల లెక్క మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీగా కేసీఆర్ గారు ఏం చెప్తే గదే నడుస్తుంది అన్నది వాస్తవం. దాంట్లో ఎవ్వరికి పొరపచ్చలేవని ఈ రాష్ట్రంలో చిన్న పోరాని కూడా తెలుసు, రాజకీయాలు అవగాహన లేనని కూడా కేసీఆర్ ఏం చెప్తే బీఆర్ఎస్ పార్టీలు అదే నడుస్తుందని అందరికి తెలుసు. గట్ల చేయబట్టే 10 సంవత్సరాల తర్వాత రాజకీయాల నుంచి వాళ్ళ కేసీఆర్ గారు దూరంగా ఉండే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒక డెమోక్రటిక్ గా ఉండాలి అని కోరుకుంటున్నారు ప్రజలను మాత్రం చెప్పదలుచుకున్నారు. అవ్వమ్మా, డెమోక్రసీ అనేది పరిపాలన ఉంటుంది కానీ ఎప్పుడు కూడా పార్టీ సైన్యము ఒక అధ్యక్షుడు సోనియమ్మ చెప్తే పార్టీ వినాల్సిందే కదా. దాన్ని ఏమంటారు మరి? దాని నియంత్రితం అంటారు. లేదు, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఒక పార్టీ నిర్మాణం అవుతుంది, రిజిస్ట్రేషన్ అవుతుంది, దాంట్లో కార్యకర్తలు ఉంటారు, ఒక సమూహం ఏర్పాటు అవుతుంది. సోనియమ్మ గారు చెప్తే విన్నంత మాత్రానికి ఆమె నియంతృత్వం ఉన్నట్ట కాదు కదా. అది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రోటోకాల్ ప్రకారంగా ఒక అధ్యక్షులు చెప్పిన మాట వినాలనేదే కదా వాస్తవం. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. మొన్న వరంగల్లో మీరు ఒక మీటింగ్ పెట్టారు. వరంగల్లో ఒక మీటింగ్ పెట్టి కేసీఆర్ వేదిక పైకి వచ్చినప్పుడు ఆ మీటింగ్ ఎవరు, ఒక దొర స్టార్ట్ చేశాడు, ఇంకొక దొర ఎండ్ చేశారు. ఇంకెడ ఎవరైనా మాట్లాడినరా? కనీసం సోషల్ ఇంజనీరింగ్ లైన్ లో ఎక్కడైనా మీరు దాన్ని చేసినారా? చేయలేదు. అది అర్థమైపోయింది ప్రజలకు. మీ దగ్గర నుంచి ఎవరు కూడా బాగా ఉండాలని ఎవరు కోరుకోవట్లే. ఎవరు చెప్పినా కూడా మీరు ఎలా ఉండాలి అలా ఉంటారు. ఈ రోజు వరకు కూడా పొద్దున్న లేస్తే ప్రెస్ మీట్లు ఈ ముగ్గురు తప్ప ఇంకొకరిని కనబడుతున్నారా? ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా మాట్లాడించే అవకాశం మీరు ఇస్తున్నారా? లేదు కదా. ఇవాళ ఇప్పుడు అసెంబ్లీకి సంబంధించి ఆపోజిషన్ లీడర్ గా మీరు మీ పార్టీకి సంబంధించిన ఒక బీసీ బిడ్డకి ఇచ్చారు. ఆయన వాయిస్ ఆయన ప్రాపర్ గా వినిపించే పర్సన్ అక్కడ కూడా మళ్ళీ కేటీఆర్ గారే మళ్ళీ హరీష్ రావు గారే మాట్లాడతారు. వీళ్ళు తప్ప ఇంకొకరికైనా అవకాశం ఉందా? లేదు కదా. ఇవాళ ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ వీళ్ళే మాట్లాడుతారు, ఇంకొకరికన్నా నేను మాట్లాడతా అమ్మమ్మ. ఇప్పుడు ఓకే, మా దగ్గర
ఏ కార్యకర్తను తట్టి లేపినా కూడా యాజ్ ఇట్ ఈజ్గా కేసీఆర్ గారి మైండ్లో ఏముందో అదే మాట్లాడగలిగే కెపాసిటీ మొత్తం 60 లక్షల సభ్యులలో దాదాపు సగానికి సగంగా ఉంటారనే మాట మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఉద్యమాల నుండి వచ్చినటువంటి కార్యకర్తలు వీళ్ళు స్వతహాగా జెనెటికల్లీ ఒక పవర్ఫుల్ లీడర్షిప్ ఉన్నటువంటి పార్టీ అన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేను, నేను మంత్రిని కాదు అనుకో. మరి మంత్రికి ఉండే అనుభవం వేరు, ఎమ్మెల్యేకు ఉండే అనుభవం వేరు కదా. మరి మంత్రి జవాబిస్తాడు కదా, ఎందుకంటే మంత్రి పదవిని అనుభవించిండు కాబట్టి దాంట్లో లోతుపాతులన్నీ తెలుస్తాయి కాబట్టి కేటీఆర్ గారు మాట్లాడతారు, హరీష్ రావు గారు మాట్లాడతారు, జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడతారు, ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఒక్కరు కాదు కదా, ఇప్పుడు మా శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడతారు, ఒక్కరు కాదు కదా, మన గౌడ్ గారు మాట్లాడతారు. అట్లా ఏం లేదు కదమ్మా. అంటే ఇప్పుడు ఇగో రాజకీయంగా మీరు ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కేంద్రీకృతం చేసి కేసీఆర్ గారు ఫ్యామిలీ అని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. నేను ఒక్క మాట మాట్లాడతామా, కేసీఆర్ గారు అనే శాల్తే లేకపోతే ఈ 4 కోట్ల జనాభాకు తెలంగాణ కావాలన్న ఆకాంక్షకు నాయకుడు ఎవరు? కాంగ్రెస్ పార్టీ 2001 కంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా. మరి అందులో నుండి విభజితమైనటువంటి ఒక్క నాయకుడు వివిధ పార్టీ ఎందుకు పెట్టలే? భారతీయ జనతా పార్టీ కూడా అంతకుముందు ఉన్నది కదా, ఎందుకు పార్టీ పెట్టి ప్రజల కోసం పోరాటం చేయలే? అంటే 2014 స్వరాష్ట్రం వచ్చిన తర్వాత అందరూ పోరాటం చేస్తేనే వచ్చింది. వెంకన్న చేతులు చెప్తుండు, అందరూ పోరాటం చేస్తేనే అమరవీరుల పుణ్యాన వచ్చిందే. కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అసోసియేషన్ జరుగుతాయో, గతంలో మా కుటుంబం ఆగమైంది, మళ్ళీ తెలంగాణ ఉద్యమకారులు పేట రేగితే ఇబ్బంది అవుతుందనే ఒక భయంతో కాంగ్రెస్ ఇచ్చింది తెలంగాణను, కానీ ప్రేమతోటి మాత్రం ఇయ్యలే తల్లి. ఇది ఒక్కటి యాద పెట్టుకోవాలి. తెలంగాణ ఎట్లా వచ్చిందని మీకు తెలుసు, మాకు తెలుసు, వెంకన్నకు తెలుసు. అన్నప్పుడు ఈరోజు తెలంగాణ అమరవీరులు 1300 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్లియర్. ఇది ఎందుకు 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు మేనిఫెస్టోలో తెలంగాణ ఇస్తామన్నదిగా తెలంగాణ ప్రజలు ఓట్లు వేసింది. 1999 మేనిఫెస్టోలో తెలంగాణ ప్రజల గోసను కేసీఆర్ గారు తెలుగుదేశం మేనిఫెస్టోలో పెడితే విననందుకే కదా మరి కేసీఆర్ గారు తెలుగుదేశాన్ని వదిలింది. అంటే ఒక్క విషయం కాదు, ఈరోజు కేసీఆర్ గారు అనే శాల్తే లేకపోతే ఏ పార్టీ భయపట్టేది కాదు. కేసీఆర్ గారు అమ్మడి తెలంగాణ సమాజం నిలబడ్డది, ఇది వాస్తవం. అయితే రెండవది మీరు అన్న జవాబులు ఏంటంటే 2018లో ఆయనకు ఏది మంత్రి పదవి ఇవ్వడంలో ఇబ్బంది పెట్టినరు అని మీరు అన్నారు. మరి 2018 తర్వాత జరిగిన పరిణామాలను మీరు గుర్తిరగాలి. ఆయనకు ఏ పదవి ఇచ్చినరా మరి 2018లో? ఆయనకు సంపూర్ణమైనటువంటి అధికారాలు ఇస్తూ కాళేశ్వరం కట్టే అధికారాన్ని కేసీఆర్ గారే కదా పెట్టింది. అంటే ఇవ్వడంలో హరీష్ రావు గారు ట్రబుల్ షూటర్. ఆయన కొద్దిగా చివరిలో ఇస్తే ఏదైతే ఆగమయ్యే పరిస్థితి ఉందో ఆగమయ్యే పరిణామ చెప్తాడు. ఎందుకు? ఆయన సమర్థుడు కాబట్టి. అందుకోసం కొద్దిగా లేట్ అయిపోయి ఇచ్చినంత మాత్రాన హరీష్ రావు గారిని పక్కకు పెట్టిన తప్పు. ఇక రెండవది ఏంటంటే ఇక నక్కకు నాగలోకానికి ఉన్నది. ఈరోజు భారతదేశం ఆగమవ్వడానికి నిన్నగాక మొన్న టెర్రరిజం మీద యుద్ధం చేయనీకే కారణం ఎవరయ్యా అంటే నెహ్రూ గారు అనేది మనం మర్చిపోవద్దు. ఎందుకు? 563 సంస్థానాలు భారతదేశంలో 560 కలిస్తే 3టికి బాధ్యత ఎవరు వహించారు అంటే నెహ్రూ గారు వహించారు. చేత కాలేదు ఆయనకు వాళ్ళని ఒప్పియనికే. ఆ ఒప్పియనందుకే ఈరోజు కబ్జా చేసింది పాకిస్తాన్. ఆ కబ్జా భూమిలో రాజా హరి సింగ్ గారు సంతకం చేసిన తర్వాత నేను ఉన్నదే మాట్లాడుతున్నాను. మీరు భారతీయురాలు, నేను భారతీయురాలు, మనకి ఏం నష్టం జరిగిందని నేను మాట్లాడుతూ ఉన్నా. అంటే నెహ్రూ గారు చేసిన అందుకు నక్క ఎవరయ్యా అంటే భారతదేశాన్ని ఆగం చేసిన నక్క కాంగ్రెస్ పార్టీ అనేది గుర్తెరగాలి. ఈ రోజు కాంగ్రెస్ మీద ఎన్నో ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి. ఈ రోజు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూ ఉన్నది. అది కాదనలేని సత్యము. ప్రతి పార్టీ కొన్ని అన్నీ సంపూర్ణంగా చేయవు, అది మనందరికీ తెలుసు. కానీ ఈరోజు నక్క ఎవరయ్యా అంటే కాంగ్రెసు, నాగలోకం ఎవరయ్యా అంటే కేసీఆర్. కాబట్టి ఈరోజు ఆయన పరిపాలనలో
సంపూర్ణంగా నాయకత్వం వహించింది సంపూర్ణంగా కేసీఆర్ తెలంగాణ మాట్లాడుతున్నారా? విజయ్ గారు ఒక్క నిమిషం, విధాల- ఒక్క నిమిషం, అన్ని రంగాలలో ఎన్ని విధాల అభివృద్ధి చేద్దామో ఒక్క నిమిషం. అన్ని వెంకటరెడ్డి గారు విధాలు ఉన్నారు. వెంకటరెడ్డి గారు ఉన్నారు. మనం మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి దయచేసి ప్లీజ్. ఇందిరా గారు ఒక్క నిమిషం. ఇందిరా గారు ఆర్మితోటి చేయొద్దన్నారు కదమ్మా. అమ్మమ్మ కంపారిజన్ ఆర్మితోటి ఇందిరా గారు ఒక్క నిమిషం. చేయొద్దన్నారు. పాతకాలంలో వెంకటరెడ్డి గారు రాజరిక ఉన్నారు. వ్యవస్థలో వాళ్ళు కూడా మాట్లాడే సైన్యం ఛాన్స్ ఉండేది. ఇవ్వాలి, please. రాజరిక వ్యవస్థలో సైన్యం ఉండేది. ఈ సైన్యం వాళ్ళని చంపేది, Yes, ఆ వెంకటరెడ్డి సైన్యం గారు. వీళ్ళని చంపేది. అవును కదా, అవును కదా. మరి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ అనేది సమూహం, సైన్యం, సైన్యాధ్యక్షుడు, అధ్యక్షుడు. Yes, ఇది విజయాల గారు ఒక్క నేను నిమిషం. అందుకే కంపారిజన్ చేసి విజయాల గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఉన్నారు, వారికి కూడా మాట్లాడే ఛాన్స్ ఇద్దాం. ఎస్ వెంకటరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఒక్కటి మేడం, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా వాగ్వివాదాలు చేసుకుంటున్న ఒక సందర్భము. ఎందుకంటే కాంగ్రెస్ ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ, 3 రాష్ట్రాలకు పరిమితమైనటువంటిది, తెలంగాణకు పరిమితమైనటువంటి గత పార్టీ కింద బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ కన్ఫ్యూజన్లో వాళ్ళు ఉన్నారు. సరే, ఏదైనా కానివ్వండి కాక ఈ పరిస్థితులను మనం ఆలోచించడం జరిగినప్పుడు కాంగ్రెస్ మీరు ఇచ్చినటువంటి టాపిక్ ఏదైతుందో హరీష్ రావు గారు పాత్ర ఏంది, హరీష్ రావు గారి యొక్క నిన్న మాట్లాడినటువంటి సందర్భం గురించే మనం పరిమితం మీద అందరికీ తెలిసినటువంటిది. ఇప్పుడు కొంతమంది మన ఇందిరా శోభన్ గారు అంటున్నారు జాకీని పెట్టి బీజేపీని లేపాలి. జాకీని పెట్టి లేపాల్సినటువంటి అవసరం లేదు. ఆ స్థాయి భారతీయ జనతా పార్టీకి లేదు. 2018 నుంచి 2023 వరకు జరిగినటువంటి అనేక ఉద్యమాలలో భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీల కంటే కూడా ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ముందున్నది. అనేక తీర్పులు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూడడము, తీర్పు ఇవ్వడము, అది దుబ్బాక కానివ్వండి, లేకపోతే ఈటల రాజేందర్ గారు కానివ్వండి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానివ్వండి, మాకు మీరు గెలిచినా కూడా ఇది మొన్న ఎలక్షన్స్లో మీరు అసెంబ్లీ ఎన్నికలు 23 ఎన్నికల లోపల 2023లో మీరు 64 సీట్లు గెలిచినప్పటికీ కూడా మాకు 8 స్థానాలు, కాంగ్రెస్కి 8 స్థానాలు ఇచ్చినారు, 0 చూపించినారు టీఆర్ఎస్ పార్టీకి. ఇది ప్రజల తీర్పు, ఇది లేటెస్ట్ తీర్పు. మా తీర్పును పక్కకు పెట్టి మనం మాట్లాడుకుంటే మీరు గొప్పనా మేము గొప్పనా అనేటువంటిది అర్థరహితమైనటువంటిది. ఆ తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీ అన్నిటికీ పోటీ చేసింది. మేము గెలవడం జరిగినటువంటిది. ఒక కరీంనగర్ పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ చెతికిలబడ్డది. అసలు పోటీ మేము చెయ్యము అనేటువంటి పద్ధతిలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఏ పార్టీ అయినా కూడా ప్రజల్లో బలం ఉన్నట్లయితే పోటీ చేస్తుంది, ఓడినా గెలిచినా పోటీ చేస్తుంది. అది మేము చెప్తున్నాం, ఇప్పుడు కూడా మేము చెప్తున్నటువంటిది. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఈ అంతర్గత రాజకీయాల లోపల గతంలో వాళ్ళకు మేనమామ సుట్టిరికం ఉన్నది కాంగ్రెస్కు బీఆర్ఎస్కు. గతంలో వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, కలిసి పనిచేసిండ్రు, కలిసి తిరిగిండ్రు, సంసారం చేసిండ్రు. ఇలా మాకేం సంబంధం అని వాళ్ళు అంటున్నారు. మేము ఎన్నడన్నా భారతీయ జనతా పార్టీని కానీ కాంగ్రెస్తో కానీ కలిసి చేసినమా చెప్పండి. సరే, కాంగ్రెస్తో చేసే ప్రసక్తే రాదు, ఎందుకంటే జాతీయ పార్టీగా మాకిద్దరికి వైరుధ్యాలని జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాల్లో మేము తలపడుతున్నటువంటి సందర్భము. మరి తెలంగాణకు వచ్చేటప్పటికి ఎవరితో పోటీ చేసినారు అనేటువంటిది గుర్తుంచుకోవాలి. ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు లుకలుకలు ఉన్నమాట వాస్తవం. రాజకీయం తెలిసినటువంటి ఏ వ్యక్తి కూడా కేసీఆర్ గారికి రాజకీయం తెలుస్తుంది అనుకునేటువంటి పద్ధతిలో చాలామంది చాలా సర్టిఫికెట్స్ మన మిత్రులు ఇవ్వడం జరుగుతుంది. కేసీఆర్ అని ఒకటే, కేటీఆర్ అని ఒకటే, హరీష్ రావు అని ఒకటే, కవిత అయినా ఒకటే, అందరూ ఒకటే, ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు అనేటువంటి దాన్ని వింటే నవ్విపోయేటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటి. అఫీషియల్గా మన జరిగిన 25 సంవత్సరాల ఉత్సవాలలో బీఆర్ఎస్ పార్టీ ఉత్సవాల లోపల పెద్ద ఫోటో కేసీఆర్ గారిది ఉంటుంది, కింద 2 చేతులు పట్టుకొని ఇట్లా మన కేటీఆర్ గారిది ఉంటుంది. నేనేమంటున్నా అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినంత మాత్రం చేత అట్లా ఉంటుందా? పైన ఎక్కడైనా టాప్లో ఒక 5-6 ఫోటోలు ఉండాలి కదా. శ్రీనివాస్ యాదవ్ లేకపోతే దళితులకు సంబంధించినట్టు ఉండాలి కదా. వాళ్ళు ఇష్టపడరు. ఇప్పుడు మా ఫ్లెక్స్ చూడండి, మేము ప్రధానమంత్రి మోదీ గారిని చూపిస్తాము, నడ్డా గారిని చూపిస్తాము, కిషన్ రెడ్డి గారిని చూపిస్తాము. పైన మాకు సంబంధించిన ఒక 7-8 మంది చిన్న చిన్న తలకాయ ఫోటోలను మా ఫ్లెక్సీలు అధికారపూర్వకమైన దాంట్లో ఉంటుంది. అది ప్రజాస్వామ్యము, అన్ని సమాజాలను అన్ని వర్గాలను ముందుకు తీసుకుపోయేటువంటి పద్ధతి. బహుశా కాంగ్రెస్కు ఉంటే ఉండొచ్చు అదే పద్ధతి లోపల. నేనేమంటున్నా, అదొక కుటుంబ పార్టీ, అది సొంత పార్టీ, ఇంటి పార్టీ అంటున్నారు. నిజంగానే ఇంటి పార్టీ అది. ఇంటి పార్టీ నిర్ణయాల లోపల ప్రజలు తిరస్కరించినారు. తెలంగాణలో ఈ కుటుంబ పార్టీలు కానివ్వండి, ఆధిపత్య అణిచివేత పార్టీలు కానీ వాళ్ళకి స్థానం లేదు అనేది. సరే, తెలంగాణ ఉద్యమంలో కొంత పాత్ర వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళే తెస్తే తెలంగాణ వచ్చింది అనుకుంటే పొరపాటు అండి. తెలంగాణ ఉద్యమంలో జేఏసీ పాత్ర ఉంది, రాజకీయ పార్టీల పాత్ర ఉంది, కాంగ్రెస్ ఇచ్చిన మాట వాస్తవము, మిగతా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో మద్దతు ఇచ్చిన మాట వాస్తవము. అందరూ కలిస్తే తెలంగాణ వచ్చింది. కానీ వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు, 10 సంవత్సరాలు అనుభవించినారు. ఇంతటితో పులి స్టాప్ వాళ్ళ అంతకే ఉంటే బాగుంటుంది. కానీ ఇవాళ తప్పనిసరిగా ఆ కుటుంబంలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కవితనంట, కవిత ఏంది, కేటీఆర్ ఏంది, వీళ్ళ అర్హత లేదు అంటున్నా. కేటీఆర్ పుత్ర రత్నాలు పుత్రికలు కాబట్టి ఇవాళ రాజకీయాల్లో కొనసాగుతున్నారు తప్ప కేసీఆర్ని తీసేస్తే ఉండదు. కాబట్టి నేనేమంటున్నా అంటే కాంగ్రెస్లో పరిస్థితులు మా నాయకులు ఎందుకన్నారంటే చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి. కాళేశ్వరం కేసు ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి 3 నెలలు అయింది, టేబుల్ మీద ఉంది.
ఈ విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి ఎంక్వైరీ, అవినీతికి సంబంధించినటువంటి ఎంక్వైరీకి సంబంధించి 6 నెలలైంది రేవంత్ రెడ్డి గారి టేబుల్ మీద ఉంది, ఏం చేయలే. మరి కార్ రేసుకు సంబంధించి డైరెక్ట్గా కేటీఆర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, దాన్ని మీద కేసు పెట్టడానికి అన్ని రకాల సాక్ష్యాలు ఉన్నాయి, దాన్ని పక్కకు పెట్టినాడు. శ్రీనివాస యాదవ్ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి ఈ గొర్రెల సంబంధించినటువంటి కేసు పెండింగ్లో ఉన్నాయి, లగచర్ల కేసు పెండింగ్లో ఉన్నాయి, కేసులన్నీ చాలా పెండింగ్లు ఉన్నాయండి. ఒక్క కేసు మీద కూడా యాక్షన్ తీసుకుంటలేరు. కాబట్టి దాంట్లో ఏంటంటే ఒక అవగాహన వాళ్ళ మధ్య ఉన్నటువంటిది ఏంటంటే, మేము ఈ పార్టీలో కలుస్తాం, మీ కేసులు అంటే మాఫీ చేస్తారు, అది నడుస్తున్నటువంటి చరిత్ర, అది దాంట్లో మా నాయకుడు చెప్పినటువంటిది వాస్తవాలు. కాబట్టి ఎందుకు చేయడం లేదు, ఎందుకు ఒక కేసు ఇనిషియేట్ చేయలేదు, ఒక ఛార్జ్ షీట్ ఎందుకు దాఖలు చేయలేదు రేవంత్ రెడ్డి గారు? చాలా చెప్పినాడు కదా, మరి ఆయన చేయకపోతే సిబిఐ కానీ ఇవ్వాలి కదా. సిబిఐకి ఇయ్యరు, ఇక్కడ ఇయ్యరు, అక్కడ ఇయ్యరు. అవగాహన ఉంది వాళ్ళ మధ్యన. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బలంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎదిగినటువంటి పరిస్థితి కాబట్టి, భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్కు జాతీయ స్థాయిలో అనేక రకాల వైరుధ్యాలు ఉన్నాయి కాబట్టి, ఎక్కడైనా వాళ్ళిద్దరి మధ్యనే పోటీ ఉంటుంది కాబట్టి, లేని దగ్గర ప్రాంతీయ పార్టీలు చేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉంది, మాకు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పోటీ అని మేము అనలేదు. అక్కడ అఖిలేష్ యాదవ్ పోటీ పడుతుంటాడు. మాకు చాలా రాష్ట్రాల లోపల, ఒక 5-6 రాష్ట్రాల లోపల మాకు వాళ్ళకు డైరెక్ట్గా ప్రత్యక్ష పోటీ ఉంది. అది రాజస్థాన్ అనివ్వండి, మధ్యప్రదేశ్ అనివ్వండి, తెలంగాణ అనివ్వండి, లేకపోతే కర్ణాటక, ఇట్లాంటి 5-6 రాష్ట్రాలు. మిగతా దగ్గర వేరే వాళ్ళతో పోటీ ఉంది. అన్ని రాష్ట్రాల్లో పోటీ పడుతున్నది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో మాతో పోటీలో లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే గ్రౌండ్ రేవంత్ రెడ్డి గారి పాలనలో గ్రౌండ్ మిస్ అయింది, అది క్షీణించిపోతుంది రోజు రోజుకు. ఏం చేయలేనట్టు ఒక నిస్సాయ ఆర్థిక సంక్షేమంలోకి రేవంత్ రెడ్డి గారు వచ్చినారు. ఉద్యోగస్తులను రెచ్చగొడుతున్నారు, ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఎవరైనా ముఖ్యమంత్రి గారు నేనేం చేస్తానని కోసిన ₹1 రాదు అనే పద్ధతిలో మాట్లాడడం అనేటువంటిది 75 ఏళ్ళ భారత ముఖ్యమంత్రుల లిస్టులో బహుశా మొదటి వ్యక్తి, చివరి వ్యక్తి రేవంత్ రెడ్డి గారే ఉంటారు. కాబట్టి ఈ అసంతృప్తి, ప్రజల్లో వచ్చినటువంటి అసంతృప్తి తట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తున్నటువంటి సందర్భము. ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టే స్థాయిలో వాళ్ళు లేరు. వాళ్ళు నిజంగానే వాళ్ళు గెలిచేటట్టు ఉంది, ఎప్పుడో పెట్టేవాళ్ళు 42% బీసీలు అనేటువంటి దాన్ని ముందుకు తీసుకొచ్చినారు. ముందుకు తీసుకొచ్చి కూడా పెట్టడానికి అవకాశం ఉంది కదా. ఇవాళ ప్రజాస్వామ్యం లేదు, గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యం లేదు, కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు రావడం లేదు, ఏం చేయాలో అర్థమైతే లేదు. జీతాలు నెలకు 10,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. వీటన్నిటిని తట్టుకోవడానికి వీళ్ళకు ఒక అవగాహన, వాళ్ళకుండే బలహీనతలు వాళ్ళకున్నాయి, వీళ్ళకుండే బలహీనతలు ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీని తట్టుకోవాలంటే మనం ఒకటి కావాలనేటువంటి ఒక లక్ష్యం చేత వాళ్ళు కలిసి పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పుడు కూడా ఒకవేళ కేటీఆర్ గారు పదవి బాధ్యతలు ఇస్తే ఆ పార్టీలో ఒక రకమైనటువంటి అభిప్రాయ భేదాలు వస్తాయి. దాంట్లో హరీష్ రావు గారు, నేనంటున్నది కాదు, హరీష్ రావు గారు బయటికి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉంటాయని ప్రజలకు వాళ్ళ కార్యకర్తలే అంటున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి అసెంబ్లీకి ఎస్ విజయ్ గారు, మరి ఇవాళ చూసుకుంటే నిజంగానే బీఆర్ఎస్లో వర్గపోరు నడుస్తుంది అనుకోవచ్చా? వర్గం లేదు, పోరు లేదా, అంతా వెంకటరెడ్డి గారి సృష్టి, ఇందిరమ్మ గారి సృష్టి. దాన్ని మేము దాన్ని లెక్క కూడా తీసుకోము. అయితే వెంకన్న ఈరోజు ఎన్డీఏ 400 బార్ అన్నారు, ఇస్ బార్ 400 పార్ అన్నారు కదా. 400 దాటినాయా? భారతీయ జనతా పార్టీకి కేవలం 372 సీట్లు దాటుతాయి అన్నారు. దాటిందా? 240 పడిపోయింది గ్రాఫ్. ఎందుకు పడిపోయింది అంటే ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మధ్యలో పొరపచ్చాలు ఉన్నమాట వాస్తవం కదా. భారతదేశం దాన్ని గమనించింది, ప్రపంచ దేశాలు గమనించినాయి. మోదీ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట వినట్లేదు కాబట్టి ఆగమైంది. 100 సీట్లు పోయినాయి, 1 కాదు 2 కాదు. అది మీకు తెలియాలి కదా. అట్లనే ఈరోజు మీరేమంటున్నారంటే మతాన్ని అడ్డం పెట్టుకొని, దేశభక్తిని అడ్డం పెట్టుకొని ఈరోజు రాజకీయాలు నడుపుతున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది కాదనలేని సత్యం కదా. ఎవరిని అన్నమని చెప్పు, మాట్లాడదాం, మేము ప్రూఫ్స్ తోటి బయట పెడతాం. మీరు మతం మీద, దేశభక్తి మీద అడ్డం పెట్టుకొని రాజకీయాలు నడితే ఎట్లా? ప్రతి ఎన్నికలకు యాదవ్ ఒక బార్డర్ దగ్గర యుద్ధం తేవడం కాదా? చూడండి, మీరు వచ్చినప్పటి నుండి చూడండి. అదే ఇవన్నీ ఏంటి అని అంటే ఇక అనకూడదు కాబట్టి అంటలేము మేము. ఎందుకంటే బయట దేశాలు కూడా ఉంటాయి, ఇది లైవ్ ఉంది కాబట్టి. ఇక మన పార్టీని, ఇంటి పార్టీ, భారతదేశం పార్టీ కాబట్టి కాపాడుకుంటూ పోతున్నాం. లొల్లి పెడితే ఆగమాగం అవుతారు, ఒక్క ఓటు రాదు. ఏం మాట మాట్లాడతారో ఏమో. ఇక రెండవది ఏంటంటే మాకేమో అంటే మీకు 0 వచ్చింది కదా, మీకు 0 వచ్చింది కదా బీఆర్ఎస్కు, ఇక ఖతం చేసిరు కదా తెలంగాణ ప్రజలని మీరు అంటారు. కేసీఆర్ గారు మామూలు వ్యక్తి కాదు. ప్రజలకు అవకాశం ఇవ్వడం జరిగింది. తెలంగాణకు 2023 అసెంబ్లీ ఎన్నికలలో, పార్లమెంటు ఎన్నికలలో ప్రజలకు ప్రాధేయపడ్డాడు. అయ్యా, ఈ జాతీయ పార్టీలను నమ్మకండి, తెలంగాణ మంచి ఎదుగుదలలో ఉన్నది, వీళ్ళకు ఓట్లు వేస్తే మనల్ని నాగం చేస్తారని చెప్పిండ్రు. ప్రజలు విన్నరా? వినలే. ఈరోజు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో 2024
పార్లమెంట్ మేనిఫెస్టో చెక్ చేయండి, లేదు 2023 మరి తెలంగాణ మేనిఫెస్టోని చెక్ చేయండి, అట్లనే కాంగ్రెస్ పార్టీ ఏది పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోని చెక్ చేయండి, అలాగే తెలంగాణ మేనిఫెస్టోని చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఈరోజు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను బుట్టదాఖలు చేసి ఈరోజు ఒక్క రూపాయి లేకుండా ఒక్క రూపాయి అక్కడి నుండి రాదు. ఈ రోజు ఉన్న రేవంత్ రెడ్డి గారేమో కొత్త పార్టీ పెట్టాలి కాబట్టి ఎన్డీఏ తోటి వంట కాపుసు ఈరోజు జనసేన కావాలి, చంద్రబాబు నాయుడు కావాలి, మోదీ గారు కావాలి కాబట్టి రేపు పొద్దుగల ఈడ లోకల్ బాడీ ఎన్నికల లోపు కాంగ్రెస్ పార్టీని తుదముట్టించడానికే ఆయన వేస్తున్న ఎత్తుగడ ఏంటంటే మేనిఫెస్టోను అమలు చేయొద్దు. ఇది వాస్తవం. కాబట్టి కొత్త పార్టీ రేవంత్ రెడ్డి గారు పెట్టబోతున్నారు. మీరు చెక్ చేసుకోండి. అది మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు, రేవంత్ రెడ్డి గారు కలిసి పెట్టబోతున్నారు. ఇది వాస్తవం కాదా భవిష్యత్తు నిర్ణయం చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ను పొందబెట్టాలి, మళ్ళీ బీఆర్ఎస్ను పొందబెట్టాలి. ఇది రేవంత్ రెడ్డి గారి టీం లక్ష్యం. ఈ రోజు లోకల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు మా ఇంట్లో మూసుకొని కూర్చుంటారు. పాత నాయకులంతా కూడా ఆగమయ్యిండ్రు. అందరూ ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోవాలని సంకల్పం తప్పిస్తే పార్టీని కాపాడుకోవాలని ఒక్క నాయకుడికి లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిది నడుస్తూనే ఉంటుంది అని మేమేమంటున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు తెలంగాణకు దరిద్రం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి దరిద్రం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డిని దించుండి పాత నాయకులు తెలంగాణ కోసం ఎవరైతే పోరాటం చేసిరో వాళ్ళు ముఖ్యమంత్రి కాబట్టి మీరు దాని మీద మీరు పోరాటం చేయండి. కానీ బీఆర్ఎస్ మీద అంటే ఏమొస్తుంది? కేసీఆర్ గారి మీద ఏడిస్తే ఏమొస్తుంది? కేసీఆర్ గారు ప్రజల మనసు లేదు లేదమ్మా. రజతోత్సవ సభలో 25 లక్షల మంది ఎటు చూసిన 5 కిలోమీటర్లు చక్కజామ అయింది. ఇది మా సత్తా అమ్మా. కాబట్టి బీఆర్ఎస్ సావు లేదు, సావు ఉండదు. ఇది మీ కళ. ఇందిరా గారు ఫైనల్ కంక్లూజన్ ఏంటి? ఇప్పుడు ఇందాక విజయన చాలా చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే తనకున్న రాజకీయ ఎక్స్పీరియన్స్ అంతా నా ఏజ్ లేదు, కానీ ఆయనకున్న రాజకీయ ఎక్స్పీరియన్స్ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అనుభవంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అది నేను పూర్తిగా ఖండిస్తున్నాను. వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే ఒక వ్యక్తిగా రాజకీయాలకు వచ్చిన వ్యక్తికి రేవంత్ రెడ్డి గారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి, గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఇవాళ ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఇచ్చిన ప్రతి పనిని కూడా అమలు చేస్తూ మీరు ఇచ్చినటువంటి అప్పులను, మీ ఆర్థిక క్రమశిక్షణ లేని ముబ్బడి మీ ఆర్భాటాల కోసం మీరు చేసిన పనులకి ఇవాళ సరి చేస్తూ ముందుకెళ్తున్నటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీ ఇంకొక కొత్త దుకాణం పెట్టుకుంటారు, జనసేనతోన టీడీపీతోన కలిపి పనిచేస్తారంటే మరి ఆ పార్టీ పోయి కొత్త పార్టీ పెట్టుకుంటే ఆయన కావాల్సిన ముఖ్యమంత్రే కదా. ఆ పదవి ఆల్రెడీ ముఖ్యమంత్రి ఉంది కదా. మరి ఇంతకన్నా ఇంకా గొప్ప అవకాశం ఏమొస్తుంది రేవంత్ రెడ్డి గారికి చేస్తే? 1,80,000 కోట్ల రూపాయలు అప్పు ఎందుకు చేసినాం? మేము చేసినాం. మేము తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం మేము చేసినాం. మీరేం చేసారు? 1,80,000 కోట్ల. అవునమ్మా, 50 లక్షల కోట్ల రూపాయలు. అవునమ్మా, సగము అప్పు కోసం కట్టినామన్నారు కదా. 1,00,000 కోట్ల రూపాయలు అప్పు ఎటువైంది? ఎవరికి ఇచ్చిర్రు? కంక్లూడ్ చేయండి, సమయం అయిపోయింది. 2 minutes టైం మాత్రమే ఉంది, దయచేసి ప్లీజ్. వెంకటరెడ్డి గారు ఫైనల్ కంక్లూషన్. ఇప్పుడు ఒకటి మేడం, బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం అంటే ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలలో బొందదొవినారు, లోక్సభ ఎన్నికలలో పూర్తి చేసినారు. ఇక అది లేచి పైకి వస్తుంది మేడం. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 2 పార్టీల మధ్యన పోటీ ఉంటుంది. ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ. ఆ కుటుంబ పార్టీ ఉండదు. ఇది స్పష్టంగా ప్రజలు ఇవ్వబోయేటువంటి తీర్పు. దాంట్లో చాలా ముందుకెళ్తున్నాం అనేది సరే, ఏదైనా జరిగేది కాక మా పద్ధతిలో మేము వెళ్తాం. నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబ వ్యవహారాలకు వెళ్ళి ఇంతవరకు బయటికి రాకుండా సింహావలోకనం చేసుకోవాలా, ఒక బీసీ నాయకత్వాన్ని పెంచాలా, దళిత నాయకత్వాన్ని పెంచాలా,
మేము మొత్తం మాలి ఇస్తే ఉంటుంది, మా కుటుంబం ఉంటుంది, న్యాయం చెప్పలేదు. గారు హిమాంశు కూడా ఉన్నాడు ముఖ్యమంత్రి స్థాయికి అనేటువంటి చెప్తే కూడా సరిపోయేదేమో వాళ్ళే. కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రజల కోణంలో ప్రజల ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణ ఒక కుటుంబ పార్టీకి పరిమితం చేసి మా లాంటి వాళ్ళు కాదు, కోదండరాం లాంటి వాళ్ళందరినీ కూడా పక్కకు నెట్టి ఇవాళ కుటుంబం అనుభవించింది చాలు, 10 సంవత్సరాలు మీరు ఇక మీ వ్యాపారాలు చేసుకోండి, డబ్బులు సంపాదించుకున్నారు, ఆ కోణంలో మీరు పనిచేసుకుంటే వెళ్ళిపోండి అనేటువంటిదే వాళ్ళ ప్రజలు టీఆర్ఎస్ ఉన్నంత వరకు భారతీయ జనతా పార్టీ కలలే చూడాలి తెలంగాణలో. చూసుకుందామే ఇంకా అదే కాంగ్రెస్ లో కలిసి బీజేపీ కరెక్ట్ మీరు చెప్తున్నటువంటి రైట్ థ్యాంక్ యూ అండి. ఇక ఇవాళ డిబేట్లో పాల్గొన్న బీఆర్ఎస్ అధికార ప్రతినిధి విజయార గారికి, అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారికి, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి గంగపురం వెంకటరెడ్డి గారికి థ్యాంక్స్ అండి. ఇక ఇది ఇవాల్టి మిడ్ డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.